నమస్తే. గోమతి సరదా ముచ్చట్లకి స్వాగతం. జనరల్‌గా చాలామంది ఏం చేస్తుంటారంటే, పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే, పిల్లలు అడిగినా అడగకపోయినా వాళ్ళకు ఆట వస్తువులనేటివి విచ్చలవిడిగా కొనేస్తూ ఉంటారు. ఉన్న వస్తువులని ఇంకా కొన్ని ఓపెన్ చేసి ఆడుకోకముందే ఇంకా కొన్ని అవైలబుల్‌గా పెట్టి ఉంచుతారనమాట. అలా ఉంచడం తప్పని నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇది కొనిస్తా, అది కొనిస్తా, ఇలా మార్కులు తెచ్చుకో, అలా మార్కులు తెచ్చుకో అని వాటి విలువ తెలిసేలాగా చేయాలి గానీ, విచ్చలవిడిగా అలా డబ్బు ఖర్చు పెట్టేసి, వాళ్ళకు వాటి విలువ తెలియకుండా, వాటి మీద ప్రేమ కూడా వాళ్ళు పెంచుకోనియకుండా, మీరు అన్నిటికీ అవైలబుల్‌గా వాళ్ళకు ఉంటూ, అన్ని వస్తువులు వాళ్ళు అడిగినా, అడగకపోయినా మీ మీ ప్రేమను అలా ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది తప్పని నేను చెప్తాను. ఎందుకు అనంటే ఏదైనా కూడా ఒక వస్తువు కొంటే వాళ్ళు సంతోషపడాలన్నమాట. అంతేగాని మా డాడీ ఎప్పుడు నాకు అవైలబుల్‌గా ఉంటాడు, ఎప్పుడు ఏది అడిగినా కొనిస్తాడు అని చెప్పేసి ఆ వస్తువు విలువ లేకుండా దానికంటూ అమౌంట్ పెట్టి మీరు కొంటున్నట్టుగా వాళ్ళకు దాని విలువ తెలిసేలా మీరు చేయడం లేదు. చేయడం లేకపోవడం వల్లనే మీరు ఆ వస్తువు కొన్నా కూడా వాళ్ళకి సంతోషం కలగట్లేదు వాళ్ళకు. ఒక చిన్న వస్తువును ఒక 3-4 మంత్స్ దానిపైననే ఆడుకొని దాన్ని రిపేర్ చేస్తూ, దాన్ని పాడు చేస్తూ, అలాంటి అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఇది కొనియవా అని మిమ్మల్ని ఒక 10 సార్లు అడిగితే కానీ మీరు కొనడానికి ముందుకు రావద్దనమాట. అట్లా ప్రతి వస్తువును కొనియడానికి మీరు సిద్ధంగా ఉంచి దేనికి విలువ లేకుండా చేయడం అనేది తప్పని నేను భావిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.